ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క అతి శ్రేష్టమైన నామమునకు మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. దేవాతి దేవునికి కృతజ్ఞత స్తుతులు సమర్పించుకుంటూ ఉన్నాను. ఈరోజు ఉదయకాలమున అనుదిన ఆత్మీయ ఆహారంలో భాగంగా దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి మనం సిద్ధపడుచున్నాం. ఈరోజు మనం నేర్చుకునబోయే అంశము దేవునికి అంగీకారయోగ్యమైన ఆరాధన లేక భక్తి, సేవ, మొరక్కడం, పూజించడం అనేది ఎలాగూ మనం ఏ విధంగా ఆరాధిస్తే ఆయన మన ప్రార్థన, మన ఆరాధన, విజ్ఞాపన సమస్తమును అంగీకరిస్తాడో ఆ వాక్యాలని మనము పరిశుద్ధ గ్రంథంలో వాక్యమనే అర్థంలో మన సహజ ముఖాన్ని చూసుకొని సహజ ప్రవర్తనను కూడా సరిదిద్దుకునే భాగ్యమును దేవుడు ఈరోజు మనకిచ్చారు. మరి అటు యొక్క అమూల్యమైన వాక్యాలు నేర్చుకోవడానికి మీ అందరూ కూడా బైబిల్ కలవారందరూ కూడా బైబిల్ తెరిచి చూడవలసిందిగా విజ్ఞాపన చేసుకున్నాం. మరి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు 1వ పేతురు పత్రిక వాక్యాలను మనం పరిశీలించుకుందాం. 1వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 1వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనాలు చదువుకొని మనం ముందుకెళ్దాం. 14 నుంచి 1వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం నుంచి, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తించక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. దేని వాక్యాలు మన హృదయాల్లో ఫలింపజేయాలి. ఈ వాక్యము చెప్పుచుండగా దేవుడు మనకు మరి అధ్యక్షత వహించి ఈ కార్యక్రమం అంతట్లో కూడా ఆది నుంచి అంతం వరకు కూడా నాకు జ్ఞానమును, మీ అందరికి కూడా వినగలిగిన మనసును, గ్రహింపగల హృదయాన్ని కూడా దేవుడు ఇవ్వాలని మరి ప్రార్థించేద్దాం. ప్రార్థన. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికర్త, ఈ ఉదయకాలమున మాకు మీరిచ్చిన ఆధిక్యతలకై, కృపకై కృతజ్ఞత స్తుతులు తండ్రి. అయా ఇదిగోనైనా ఇగో ఈ యంత్రము ద్వారా వాక్యాన్ని నేను అందించుచుండగా సమయోచితమైన కృప చొప్పున నాకు